హాయ్ వ్యూవర్స్, ఈరోజు పైలట్ డిసెంబార్కేషన్. మా షిప్ కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్స్ మాకు తెలియదు కాబట్టి పైలట్స్ వస్తారు. ఇంకా అట్లా వచ్చిన పైలట్ సముద్రంలోకి వెళ్ళిపోయాక దిగి వెళ్ళిపోతాడు తన దారి. ఇదిగోండి, ఇది మా షిప్ పైలట్ డోర్. అదిగోండి, ఈ ఎల్లో దాని మించి ఆ పైలట్ ల్యాడర్ మించి దిగి ఆయన ఎక్కించుకొని వెళ్ళడానికి ఆ బోట్ వస్తుంది. మా షిప్ ఆగదు, ఇది వెళ్ళిపోయేటప్పుడు. మా షిప్ వెళ్తూనే ఉంటుంది, ఆ బోటు మా పక్క ముట్టుకొచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. అదిగోండి వెళ్ళిపోతుంది చూడండి. మళ్ళీ అతను వేరే షిప్కి వెళ్తాడు, పోర్ట్లోకి వెళ్ళే షిప్కి. ఇది పైలట్ డిసెంబార్కేషన్. తర్వాత మేము ఇది అయిపోయిన తర్వాత ఆ డోర్ అవన్నీ సెక్యూర్ చేసేస్తాం. డోరు, పైలట్ ల్యాడర్ అన్నీ సెక్యూర్ చేసి అదిగోండి అది ఆయన ఎక్కే ముందు అట్లా కట్టి పెడతాము. తర్వాత ఆయన దిగేసి వెళ్ళిపోయాక మొత్తం అవన్నీ పైకి ఎక్కిచ్చేస్తాం, అంటే సెక్యూర్ చేసేస్తాం. ఆ పైలట్ ల్యాడర్ అదిగోండి, అట్లా పైన రౌండ్ అవుతుంది, రీల్ అయ్యి పైన ఉంటుంది. అది అవసరమైనప్పుడు డ్రాప్ చేస్తాం కిందకి. ఇంకా ఈ స్టెన్సిల్స్, ఈ ఇదే ఇప్పుడు సైడ్ బ్యారిగేట్స్ ఉన్నాయి కదా, హోల్డింగ్ రైలింగ్స్ లాంటివి, అవి తీసేసి మొత్తం ఆ డోర్ క్లోజ్ చేసేస్తాం. అంతా అయిపోయిన తర్వాత సెక్యూర్ చేసేస్తాం దాన్ని. ఆ డోరు సైడ్ హల్లో ఉందండి పైలట్ డోర్. ఇది మామూలుగా వేరే షిప్స్కి అయితే పైలట్ పైనుంచే దిగుతాడు, కానీ ఈ షిప్లో అట్లా లేదు. ఈ షిప్లో ఒక డోర్ ఇచ్చారు సైడ్ హల్లో. అదిగోండి, అది డోర్. అది క్లోజ్ చేసి, అంటే సముద్రానికి ఎక్స్పోజ్డ్ అది. ఆ డోర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది లేండి, కానీ హైడ్రాలిక్ ఆపరేటెడ్. చూడండి, అదిగోండి, దాన్ని అట్లా లాక్ చేసేస్తాం. ఇక లాక్ చేస్తే ఏం రాదు, వాటర్ ఏం రావు లోపలికి. ఇదిగోండి, పైనుంచి పైలట్ ల్యాడర్ ఎట్లుంటుంది. Thanks for watching. Stay tuned for more videos. Please like and subscribe.